Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాలు ఎందుకు తగ్గించారు సార్? సినిమాలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? కాదు కదా, గ్యాప్ నాకు ఎక్కడ రాలేదు. మినిస్టర్ అయ్యాను. రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలకు పోయేది. ఎన్టీ రామారావు గారు నన్ను ప్రచారాలు పంపేది, కానీ పోటీ చేయాల్సి వచ్చింది. నేను చేయనన్నాను, కానీ తప్పలేదు. నాకు చాలా బాధతో ఒప్పుకున్నాను. సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు, మాకు ఏదో జరుగుద్ది, మాకు మా జీవితంలో ఏదో వండరు జరుగుద్ది, ఈ అయ్య మాకు అన్నం పెడతాడు, ఈ అయ్య మాకు నీడనిస్తాడు, ఇట్లా కలలు కంటుంటారండి పాపం. గ్రామీణ ప్రాంతంలో పేదరికం. ఇట్లాంటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. ఇట్లాంటి వాళ్ళ కోసమే రాజకీయంలోకి వచ్చింది. మనం కూడా పని చేయాలి. నో, సినిమాలంటే కాదు. నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగిగానే ఉండేవాడిని నెల జీతానికి, కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు, ఇట్లాంటి వాళ్ళకు సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను. ఈలో కూడా మినిస్టర్ అయ్యాను. చేయకూడదు, కార్మిక కాదు, కార్మిక మరియు కర్మగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీ. క్యాబినెట్ మినిస్టర్ని చేయడం కోసం అసలైతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో. ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది, ఇండస్ట్రీస్ మినిస్టర్ అని ఉండేది. కానీ రెండు కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. అప్పుడు చేయకూడదు ఈ సినిమాలు. అక్కడికి అడిగిన, వద్దు నాకు కామెడీ మంత్రి వద్దు, ఇప్పటికే కామెడీ చేసుకుంటోడికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినావు నువ్వు, నీతో ఈక్వల్ పోస్టు, క్యాబినెట్ ర్యాంకు, సీఎం అంటే క్యాబినెటే కదా, కనుక నువ్వు చేయొద్దు అన్నాను. సరే అనుకోని అప్పుడు గ్యాప్ వచ్చింది. కొంచెం తగ్గించారు సినిమా. గ్యాపే ఇక నేను బాబుమోహన్ నటించట్లేదు. అప్పుడు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్, ఈ క్యారెక్టర్ అని రాసేదే. అవును, ఆ కథల్లో ముందే బాబుమోహన్ అని ఫిక్స్ కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళా పాత పద్ధతికి పోయింది. అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది ఆ క్యారెక్టర్కి. అలాగే నేను నటించాలనుకుని మళ్ళా నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం. అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి ఓడిపోయి గవర్నమెంట్ ఓడిపోయింది. అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది, కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయినాయి. అవును, అప్పుడు నాకే చేయబుద్ధి కాలేదు. నాకేం కర్మ ఇట్లాంటి క్యారెక్టర్లు, ఎలాంటి క్యారెక్టర్లు వేసిన. అవును, కథను నడిపే క్యారెక్టర్లు కదా నేను వేసినవన్నీ. మామగారు తీసుకోండి, బాబుమ్మ తీసుకోండి, చంద్రాయుడు తీసుకోండి, మాతోనే ఆడిన సినిమాలు. కనుక ఇట్లాంటి క్యారెక్టర్లు వేయొద్దు కొన్నాను. ఏదో మంచిది నచ్చితే ఒకటో రెండో చేసేది. కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలామంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి? నేను వినేటోని కాదు, నా క్యారెక్టర్ వరకే చెప్పమనేది. ఓకే, కాంబినేషన్ ఎవరెవరు, నా క్యారెక్టర్ అంతే. కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సీన్ చదివి వినిపించాల్సిందే, దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే, నటించాల్సిందే. అట్లా చేసేది. కనుక నాకు గ్యాప్ రాలేదండి. ఓకే, మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను, ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. అవును, సోదర చేశారు కదా రీసెంట్గా, సోదర అనే సినిమాలో చూసారు. దీనికంటే ముందే అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అవును, మంచి క్యారెక్టర్ అని చేసిన. అట్లా నేను ఆడపదాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను. ఓకే, ఊరు పెద్ద మనిషిగా మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇవి కావు. ఇప్పుడు ఇదొక టైపు క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కొట్టవచ్చు అనుకున్నాను. అందులో భాగమే ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్. అందులో నాకు డైరెక్టర్ గారు అని కథని బాగా తయారు చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు మేడం. నాకు ఎందుకో నాకు నచ్చింది. చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఉప్పు కప్పు రంగు, నొక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ. ఇందులోనే ఉంది కథ అంతా. ఓకే,
అరే భలే గమ్మతగా పెట్టారే పేరు. నిజమే, ఉప్పు కప్పురం ఒకటే తిరుగుంటాయి కానీ టేస్ట్ వేరు. మనుషులందరం కూడా మనుషులమే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక్కటే ముక్కు, ఒకటే నోరు, ఒకటే నాలుగు, ఇట్లా కొన్ని మనిషే. కానీ ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి. ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల అవసరాలు, రకరకాల కోరికలు, ఇట్లా వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చళ్ళు చేసినట్టుగా ఈ సినిమాని చేశారు ఉప్పు కప్పురం. ఓకే, కనుక మంచి మెసేజ్, మంచి కామెడీ, అన్నీ కలగలుపుతో ఆ కథ అల్లుకున్నారు అని నేను సంతోషపడ్డా టైటిల్ విని. అందులో నాకు గ్రామ పెద్దగా నన్ను కాబట్టి నాది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ ఊరు పెద్ద అంటే అర్థం ఏంటండి, ఆ ఊరిలో ధనవంతుడు. అవును, నా వేషమే చెప్పుద్ది అది. బంగారు ఉంగరాలు గింగరాలు ఇదంతా మీసం గీసం ఎవడ. కానీ అందులోనే చిన్న మళ్ళా టచ్, కామెడీ టచ్, చిన్న పోరగాడు మైండ్ మెంటాలిటీ టైపు. అట్లా నాకు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ వేరు, మళ్ళీ ఈ క్యారెక్టర్ వేరైపోయింది సపరేట్గా. మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ ఏంటి సార్? అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ అయినా ఇది? ఇప్పుడు చిన్న రైడ్లో క్యారెక్టర్ ఉంది అన్న, ఇదేంటన్నా. మామగారుల క్యారెక్టర్ ఉంది, బాబు ఇప్పుడు అవి కావు. ఇది సోలో ఒక పెద్ద మనిషిగా, తండ్రిగా. ఇప్పుడు ఒక సినిమాలో తండ్రిగా వేశాను మొన్ననే, సోదర సినిమాలో వేశారు. సోదరు కాదు, సోదర తండ్రిగా. అది 2 కొడుకులు, ఒక కొడుకు అంటే ఇష్టం, ఒక కొడుకు అంటే ఇది. అది ఈ మొన్న ఒకటి చేశాను. ఓకే, కొడుకు కానీ వాడి ప్రవర్తన నచ్చదు నాకు, తిడుతుంటాను నేను. ఒక దశలో వాడిని అర్థం చేసుకుంటాను. ఓకే కొడుక, నేనున్నా, పో చంపైనా కొడుకు, నేనున్నా చూసుకుంటా అని ఒక కొడుకు భరోసా ఇచ్చి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, అంటే ఒక ఫాదర్ అట్లాంటి క్యారెక్టర్ వేశాను. ఇంకొక సినిమాలో ఒకటి వేసాను ఫాదర్. అంటే అమ్మాయికి ఫాదరు, అబ్బాయికి ఫాదరు, లేకుంటే ఇంటికి పెద్ద మనిషి, ఈ టైప్ క్యారెక్టర్లు ఈ ఏజ్ ఆఫ్టర్ 50 పడాలి అనుకున్నా నేను. ఇప్పుడు అయ్యే వస్తున్నాయని. అందులో ఉప్పు కప్పురం ఈ సినిమాలో క్యారెక్టర్ ఊరు పెద్ద మనిషి. ఊరు పెద్ద మనిషి అంటే పాత రోజుల్లో అయితే గుమ్మడి గారు లేక ఎస్వి రంగారావు గారు కదా. అవును, మరి అంత బరువైన క్యారెక్టరు ఒక టిపికల్గా నాగభూషణం గారు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ వేసిన మహానటులు ఉన్నారు అప్పట్లో. కానీ అదే టైపులో ఒక ఊరు పెద్దగా మంచి హుందాగా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు పడింది అని సంతోషపడ్డాను. సూపర్. కనుక డెఫినెట్గా ప్రేక్షక దేవుళ్ళు సంతోషిస్తారు. వల్ల బాబు మోహన్ చూసావురా, హ్యాపీగా ఫీల్, కాసేపు నవ్వుకున్నావురా అని కూడా అనుకుంటారు. ఓకే.